హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంజ్ ఫ్యామిలీ. మళ్ళీ తెరపైకి వచ్చిన రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో మనం 2 పాయింట్ల గురించి డిస్కస్ చేద్దాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మొదటి పాయింట్ విషయానికి వస్తే, ఇంతకు ముందు లావణ్యకి అక్రమ సంబంధాలు ఉన్నాయని, అదేనండి మస్తాన్ సాయితో కావచ్చు, ఇంకెవరెవరితోనో అక్రమ సంబంధాలు ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు ఉంది అని చెప్పి చాలా నిందలైతే మోపారు. అయినా సరే ఆగకుండా లావణ్య ఒంటరి పోరాటం చేసింది. అలాగే ఇప్పుడు రాజ్ తరుణ్కి ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయో తెలియట్లేదా? డైరెక్ట్గా లావణ్య ఒక ఆడియో రికార్డ్ అయితే వినిపించింది. దాంట్లో క్లియర్గా హరియానా గ్లోరీతో అఫైర్ ఉందని మనకైతే అర్థమైపోతుంది. అలా రాజ్ తరుణ్కి చాలా మందితో అఫైర్లు ఉన్నట్లయితే తెలుస్తుంది. కానీ రాజ్ తరుణ్ సైడు తప్పు మాత్రం చూపించట్లా. ఎప్పుడు లావణ్య 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 అయితే తప్పు అని చెప్పి అందరూ బ్లేమ్ చేస్తున్నారు. ఇక అలాగే రెండో పాయింట్ విషయానికి వస్తే, రాజ్ తరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజే వాళ్ళ సొంత ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే రాజ్ తరుణ్ వాళ్ళ మనుషులు అక్కడ ఇష్యూ క్రియేట్ చేయడానికే అక్కడికి వెళ్ళారు. అక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, రాజ్ తరుణ్ అసలు మెయిన్ ప్లేస్కి వెళ్ళట్లేదు. రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఏమో ఇంటి పేపర్స్ మా దగ్గరే ఉన్నాయంటారు, వాళ్ళని చూపించమంటే చూపించరు. అక్కడ కొత్తగా ఇంకొకరు ప్రీతి అంటే రాజ్ తరుణ్ వాళ్ళ చెల్లెలు అయితే మామూలు ఫైర్ అవ్వట్లా. అదేందో కానీ మీడియా మీద ఫైర్ అయిపోతుంది, ఎవరి మీద వాళ్ళ మీద అరిసేస్తుంది. సో ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే అరవాల్సిన పనే లేదు. సింపుల్గా ఆ ఇంటి పేపర్స్ తీసుకెళ్ళావా, లోపలికి వెళ్ళిపోవడమే. అక్కడ పోలీసులు ఉన్నారు, ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే పేపర్స్ ఉంటే మన దగ్గర మన ఇంట్లోకి వెళ్ళడానికి ఎవరు ఆపుతారు? ఎవరు ఆపరు కదా. అలాంటిది అక్కడికి వెళ్ళి న్యూసెన్స్ చేసి ఇష్యూ క్రియేట్ చేసి పెద్ద రచ్చ చేయాలన్నమాట. అసలు ఇక్కడ డౌట్ ఏంటంటే, రాజ్ తరుణ్ దగ్గర ఇంటి పేపర్స్ ఉన్నాయా లేదా? ఉంటే ఖచ్చితంగా అప్పటికప్పుడు చూపించేస్తారు కదా. అంటే అతని దగ్గర లేవేమో అనేది అనిపిస్తుంది. ఇక ఫైనల్గా కన్క్లూజన్ విషయానికి వస్తే, రాజ్ తరుణ్ లావణ్య కేసులో జాయిన్ అయిన ప్రీతికి నోరు ఎక్కువ అనేది అనిపించింది. అలాగే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా హరియానా గ్లోరీతో రాజ్ తరుణ్కి అఫైర్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అలాగే రాజ్ తరుణ్ దగ్గర ఆ ఇంటి పేపర్స్ అయితే లేవు అనేది నాకు అనిపిస్తుంది. ఇక మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.